హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో ఈరోజు ఏంటంటే నేను ఇక్కడ బయట బాల్కనీలో కూర్చున్నానండి. ప్రతిరోజు సాయంత్రం అయ్యేసరికి అంటే ఈవినింగ్ టైంలో కొంచెం రిలాక్స్డ్గానే ఉంటాం కదా. సో మోస్ట్లీ ఇంట్లో కంటే కూడా బయట ఇలా బాల్కనీలో నేను పెంచుకున్న మొక్కల మధ్యలో టైం స్పెండ్ చేస్తూ ఉంటాను. సో చాలా రోజులు కష్టపడి పెంచుకున్న తర్వాత ఆ వ్లాగ్ అనేది ఇవాళ మీతో షేర్ చేయబోతున్నాను. మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ చేసి చట్నీ చేసేసాను, అయిపోయింది. సో నెయ్యి అయితే మాత్రం కంపల్సరీగా మా ఇంట్లో ఉండాల్సిందేనండి. రెగ్యులర్గా తింటాం మేము ఇంట్లో అందరం కూడా. సో మా పిల్లలు ఇక కూర్చొని ఇడ్లీ చేసిన రోజైతే పండగ అనమాట, చాలా హ్యాపీ ఫీల్ అయిపోతారు. సో చట్నీ ఇడ్లీ పెట్టుకొని హ్యాపీగా టీవీ చూస్తూ తింటున్నారు. టైం వచ్చేసి 9:30 అవుతుంది. సో ఇట్లా మా మార్నింగ్ రొటీన్ స్టార్ట్ అయిపోయింది. ఇది వచ్చేసి నేను సాటర్డే రోజు షూట్ చేసినటువంటి వ్లాగ్ అండి. సో సాటర్డే వ్లాగ్ అనమాట. ఈరోజు మీకు ఒక రెసిపీ చూపిస్తాను. ఆ తర్వాత నా గార్డెన్లో నేను పెంచుకున్న మొక్కల యొక్క ముచ్చట్లు కూడా ఉంటాయి. సో ముందైతే రెసిపీ ఏం చేస్తున్నానంటే, మీకు ఇంతకుముందు నేను పోస్ట్ చేశానండి ఇన్స్టెంట్ సాంబార్ పౌడర్ అని. అంటే సాంబార్ మసాలా పౌడర్ కాదు, మనం చక్కగా సాంబార్ అనేది క్విక్గా చేసుకోవచ్చు. ఆ రెసిపీ అసలు నిజంగా ఎంత హెల్ప్ఫుల్గా ఉందంటే చాలా తక్కువ మంది చూసారండి. ఈవెన్ అంటే అంత వర్త్ఫుల్ కాదని అనుకున్నారో ఏమో మరి. రియల్గా అయితే నాకైతే చాలా చాలా హ్యాపీ అనిపించింది. అది నేను పౌడర్ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత చాలా క్విక్గా నాకు ఎంత ఫాస్ట్గా నేను సాంబార్ చేస్తానో మీతో ఇవాళ చూపిస్తాను చూడండి. ఒక 2 టమాటాలు తీసుకున్నాను. మా పిల్లలు సాంబార్లో ఈ ఆలుగడ్డ వేసినప్పుడు ఇష్టంగా తింటారు కాబట్టి వాళ్ళ కోసం 2 ఆలుగడ్డలు తీసుకున్నాను. టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, క్యారెట్, ఇంకా మనకి మిగతా వెజిటేబుల్స్ ములక్కాయలు ఉంటే ములక్కాయలు, ఇలా అన్నీ రెడీ చేసుకోవచ్చు అనమాట. నేను ములక్కాయలు చాలా లేతగా ఉన్నాయండి. సో అవన్నీ కూడా మొత్తం కట్ చేసేసాను. ఇంకా కూరగాయలు కట్ చేసుకుంటున్నాను. మీలో ఎవరైనా చూడకపోతే ఆ రెసిపీ లింక్ మీకు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒక్కసారి చెక్ చేయండి. నిజంగా బిజీ ఉన్న వాళ్ళన్న సంగతి పక్కన పెడితే మనం ఇప్పటికిప్పుడు తినాలి అని అనిపించినా కూడా చేసుకోవచ్చు. మామూలుగా కూర అయితే గబుక్కుని కూరగాయలు కట్ చేసేసుకొని కూర చేసుకుంటాం. కానీ సాంబార్ కంటే ఇప్పుడు చెయ్యి అని అనుకున్నప్పుడు వెంటనే ఇప్పుడు చేయాలి అనుకోగానే మనకేంటంటే అరే పప్పు నానపెట్టలేదు, ఇప్పుడు పప్పు నానపెట్టి కడిగి ఉడకపెట్టి మళ్ళీ అది ఉడికాక మళ్ళీ చింతపండు కూడా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు కాదులేండి, టైము కుదరదు, మరొకసారి చేస్తాను అనే మాట అయితే ఉండదండి ఈ పౌడర్ చేసుకుని ఉండడం వల్ల. మీరు చూస్తున్నారు కదా, ఒక రెగ్యులర్ కర్రీ ఎలా సింపుల్గా చేసేస్తానో అలా క్విక్గా అయిపోతుంది. తాలింపు వేసేసాను, తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసేసి కలుపుకున్నాను. ఆ తర్వాత వెజిటేబుల్స్ కట్ చేసుకుంటున్నాను. పాప అయితే ఇంట్లోనే ఉంటుంది కదా, సో తనకి కూడా ఏంటంటే ఇంతకుముందు నేను అసలు కిచెన్లోకి రమ్మని కానీ పనులు చేయమని కానీ అసలు చెప్పేదాన్ని కాదు. ఇప్పుడు నేను ఏ పని చేస్తున్నా కూడా మ్యాక్సిమం తనని కొంచెం పిలిచి, అంటే నాకు గ్యాస్ కదా వీళ్ళతోటి ప్రయోగాలు ఎందుకు అని చెప్పేసి ఇంట్రెస్ట్ చూపించేదాన్ని కాదు. ఇంకొకటి ఏంటంటే మా అబ్బాయి కొంచెం హైపర్ యాక్టివ్. అక్క చేస్తుందంటే నేను చేసేస్తాను అన్న ఉత్సాహంలో మళ్ళీ ఏది చేసేస్తాడన్న భయంతో అసలు ఇక తను ఉన్నాడని చెప్పేసి నేను ఈమెను కూడా పిలవను అనమాట. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ అట్లా లేదు. ఇంట్లో అందరికీ కూడా అన్నీ వచ్చి ఉండడం మేలు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులు మనకు అలా నేర్పించాయి. అంతకుముందు మనం ఇప్పుడు అలా భయపడాల్సిన రోజు ఉండేది కాదు. ఇప్పుడు ఎవరికి సడన్గా ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. సో అన్నీ మన నెత్తినే పెట్టుకొని మనమే చేయాలని అనుకోకుండా పిల్లలకి కూడా నేర్పించేస్తే మనకి ముందు చూపుగా బాగుంటుందన్న ఉద్దేశంతో నేను ఆ థాట్ వచ్చిన దగ్గర నుంచి నేను చేసే ప్రతి పని తనని పిలిచి నేను ఇది ఎందుకు ఇలా చేస్తున్నాను అనేది తనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మొన్న కొత్తిమీర నిన్నటి వ్లాగ్లో చూసారు కదా, చక్కగా స్టోర్ చేసి పెట్టుకుంటే ఫ్రెష్గా ఉందన్నమాట. అలా కర్రీలోకి కావాల్సింది తీసుకొని మనం కడిగేసేసి హ్యాపీగా వాడుకోవచ్చు. సో ఇప్పుడు కూరగాయ మొక్కలన్నీ కూడా వేసేసాను. వేసిన వాటిని చక్కగా ఒకసారి ఇట్లా కలుపుకోవాలి. దీంట్లోనే ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసేసుకున్నానండి. ఇంకా ప్రత్యేకించి ఈ పౌడర్లో మనం మసాలా కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పప్పుతో పాటుగా మనం చేసుకున్న మసాలా అంతా కూడా దీంట్లో మిక్స్ అయి ఉంటుంది కాబట్టి ఇది కలిపిన తర్వాత నుంచి మీకు చక్కటి మసాలా ఫ్లేవర్, అంటే సాంబార్ స్మెల్ ఎలా ఉంటుందో అట్లా మూమలాడిపోద్ది అనమాట. ట్రస్ట్ మీ, మీరు నమ్మరు, ఎందుకంటే నేను చేశాను కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్తో మీతో చెప్తున్నాను. ఇంకా దీంట్లో చేసేది ఏం లేదు, కూరగాయ ముక్కలు వేసుకున్నామా. ఇంకా నేను రెసిపీ చేసేటప్పుడు ఇట్లా నానబెట్టే సిస్టమ్ చెప్పలేదండి. నాకు ఎందుకు థాట్ వచ్చిందంటే అందులో మనం చేసుకుంది పప్పే కదా, గ్రైండ్ చేసుకుంది పౌడర్ లాగా. సో కాసేపు నీళ్ళల్లో ఉంటే మెత్తగా నానుతుంది, నానితే చక్కగా ఇంకా త్వరగా ఉడుకుతుంది అన్న థాట్ వచ్చి నేను ఏం చేశానంటే నాకు కావాల్సినంత పిండిని కొంచెం తీసుకొని కలిపి నీళ్ళల్లో పెట్టి ఉంచుకున్నాను. అండ్ కొత్తిమీర కడగడానికి ఒక స్మాల్ టిప్ చెప్తాను. ఇది వచ్చేసి స్ట్రైనర్ కదండి. సో మామూలుగా చేతులతో కడిగినా చిన్న గిన్నెలో కడిగినా చిన్నగా అవి కొత్తిమీర అంతా పక్కకు వెళ్ళిపోయి
సింక్లో పోతూ ఉంటుంది మనం కడుక్కున్నప్పుడు. సో ఇలాంటి స్ట్రైనర్లో కడుక్కుంటే ఒక్క ఆకు కూడా వేస్ట్ అవ్వదు, ప్లస్ ఆ సింక్ కూడా బ్లాక్ అయ్యే అవకాశం ఉండదు. చక్కగా అంతా క్లీన్గా కడిగేసేసుకొని కట్ చేసేసుకుని పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం అన్ని కూరగాయ ముక్కల్లో ఎంత వాటర్ కావాలి ఆ చిక్కదనాన్ని చూసుకొని మనం 1-2 సార్లు కలుపుకుంటే ఎంత పిండికి ఎన్ని నీళ్ళు అవసరం అవుతుంది ఈజీగా అర్థమవుతుందండి ఎక్స్పీరియన్స్ తోటి. సో అన్ని నీళ్లు పోసేసి ఒక సిమ్లో కాసేపు హైలో పెట్టి మరిగించుకున్న తర్వాత ఇక సిమ్లో పెట్టి ఒక 10-15 నిమిషాలు మీరు అలా వదిలేసారంటే పర్ఫెక్ట్గా సాంబార్ రెడీ అయిపోతుంది. ఇక చివరిలో అలా కొంచెం కొత్తిమీర కట్ చేసి ఉంచుకున్నది వేసుకున్నారంటే మీకు ఎంత టెన్షన్ ఫ్రీగా మీరు ఇలా అనుకోగానే అలా చేసేసుకోగలుగుతారనమాట. నాకు ఆ రోజు చాలా హ్యాపీ అనిపించింది. మొత్తానికైతే సాంబార్ చేయాలని అనుకున్నాను, క్విక్గా చేసేసాను అనమాట. ప్లాన్డ్గా లేకపోయినా కూడా ఆ పౌడర్ ఉంటే ఈజీ అండి, హ్యాపీగా నిల్వ కూడా ఉంటుంది. అండ్ ఆ రోజు సాయంత్రం నేనేం చెప్పానంటే రేపు సండే కదా, సో ఖాళీగానే ఉంటాం కదా, బాల్కనీ అంతా కూడా కొంచెం మట్టిగా అయిపోయింది, క్లీన్ చేద్దామని అంటే నేను మధ్యాహ్నం భోజనం చేశాక హాయిగా పడుకుంటే మా పిల్లలు ఏం చేశారు, ఇవన్నీ తీసేసి పెట్టారు. ఇక సరే రాత్రి అయినా సరే కూర్చొని ఇంకా నైట్ షూట్ చేసిన ఎందుకులే అని చెప్పి మొత్తం క్లీన్ చేసేసానండి. సో నెక్స్ట్ డే మార్నింగ్ క్లీన్ చేసిన తర్వాత ఎట్లా ఉందనేది మీతో షూట్ చేసి చూపిస్తున్నాను. ఇక్కడ ఏంటంటే ఇది మామూలుగా పిచ్చుకల కోసం మేము పెట్టుకున్నాం వాటర్, కానీ తేనెటీగలు ఉన్నాయి, అవి వచ్చి రోజు వాటర్ తాగుతున్నాయి. ఇంకా మా అమ్మాయి తెలివి ఇంకేం చేసిందంటే వాటికి సపోర్ట్ నీళ్ళలో పడిపోతున్నాయి, తాగడానికి వాటర్కి వచ్చి మళ్ళీ వెళ్ళి వాటర్లో పడిపోయి ఇలా కొట్టుకుంటున్నాయి అనమాట. అవి అలా పడిపోకుండా ఉండడం కోసం ఈ పుల్లలు పెట్టిందనమాట సపోర్ట్. అంటే ఒకవేళ బై మిస్టేక్ అవి అందులో పడినా కూడా మళ్ళీ వీటి సపోర్ట్ తీసుకుని పైకి ఎగురుతాయని చెప్పేసి చేసింది. అక్కడ చూసేవన్నీ ఈగలు కాదండి, తేనెటీగలు. మా బిల్డింగ్లో ఒక పక్కన ఎక్కడో పెట్టిందంట, సో దాని నుంచి వస్తున్నట్టున్నాయి. సో ఇవి పిచ్చుకలకే కాకుండా వీటికి కూడా వాటర్ లాగా హెల్ప్ అవుతూ ఉంది. సో అదండి ఇవాళ నేను చెప్పిన రెసిపీ మాత్రం డెఫినెట్గా ట్రై చేయండి, మీకు చాలా చాలా మంచిగా ఉపయోగపడుతుంది. సో ఆ రెసిపీ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. వీడియో చివరిలో కూడా ఇస్తాను, సో దట్ మీకు ఒకవేళ డిస్క్రిప్షన్ చూడడం రాకపోయినా ఆ లాస్ట్లో చూసుకోవచ్చు. అండ్ ఇవి వచ్చేసి మేము చుక్క కూర అని చెప్పి వేసామండి, కానీ ఇది ఏం ఆకుకూర నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ వచ్చేసి మెంతాకు వేసాను. మామూలుగా చిన్న వాటిలో వేసుకుంటే అంతలెక్క కట్ చేసి పప్పులోకి అట్లా వాడుకోవచ్చు, కానీ ఇవి కొంచెం నేను పెంచుతున్నాను, కస్తూరి మెతిలాగా చేసుకుందాం ఆకులు అని చెప్పి. ఈ కింద ఉన్నవన్నీ తులసాకులండి, తులసి చెట్లు. అండ్ ఇక్కడ వచ్చేసి గోంగూర, చూసారు కదా ఎంత బాగా పెరిగిందో. మొన్నటి వరకు చాలా లేతగా అనిపించింది, కానీ ఇప్పుడు మాత్రం చక్కగా గోంగూర షేప్ వచ్చేసి లీవ్స్ కూడా చక్కగా అయిపోయినాయి. అండ్ ఇవి వచ్చేసి మిర్చి మొక్కలు, వీటిని అన్నిటినీ కూడా నేను తీసి కొంచెం సపరేట్గా పెట్టుకుంటే మనకి మిర్చి ఎప్పుడు అవసరమే కదా, సో మొక్కలు విడివిడిగా పెడితే మంచిగా ఎదుగుతాయి. అండ్ చాలా చాలా హ్యాపీనెస్ ఇచ్చింది అయితే ఈ పాలకూర అండి. పాలకూరలో ఐరన్ చాలా ఉంటుంది అండ్ ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. సో ఈ పాలకూర నేను ఎప్పుడు బయట కొన్నా కూడా అవి తునిగిపోయి విరిగిపోయినట్టుగా అయిపోయి ఉంటుంది, ఎందుకంటే క్రిస్పీగా ఉంటుంది కదా ఆకు. సో ఇంట్లో ఇంత ఫ్రెష్గా పెంచుకున్నందుకు నాకు చాలా చాలా హ్యాపీ అనిపించింది. అండ్ ఇందాక చెప్పిన చుక్కకూర గింజలే ఇందులో ఉన్నాయి. అండ్ ఇక్కడ కూడా మెంతాకు వేసింది, చిన్నగా ఉన్నప్పుడే కట్ చేయకుండా కొంచెం లీవ్స్ వచ్చిన తర్వాత జాగ్రత్తగా కట్ చేసి మనం కడిగి ఆరపెట్టుకుంటే ప్రతిరోజు కొంచెం తాలింపులో వేసుకుంటే చాలా చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి. మెంతులు వేస్తే ఎట్లాంటి ఫ్లేవర్ వస్తుందో అలా వస్తుందన్నమాట, అందుకనే వదిలేశాను. అండ్ ఈ మొక్కలు ఏంటనుకుంటున్నారు, నేరేడు మొక్కలండి. ఒకరోజు మా హస్బెండ్ నేరేడుకాయలు తెస్తే మా అమ్మాయికి నేరేడుకాయలు అంటే చాలా చాలా ఇష్టం అనమాట. నేను చెట్లు పెంచుకుంటాను అని చెప్పేసి ఇలా పెట్టింది, ఆ పెట్టిన గింజలన్నీ కూడా వచ్చేసినాయి అనమాట. ఇవేంటంటే బయట పెరిగేవమ్మ, మనం ఇంట్లో పెంచుకునే కాదంటే సరే పెడుతుందంట ఎక్కడో చోట, అందుకనేసి తను అలా పెట్టి వాటిని కూడా పెంచుకుంటుంది చిన్న బాక్సుల్లో వేసుకుని. అండ్ ఇంకా ఇవైతే ఎప్పటి నుంచో ఉన్న పాత మొక్కలేనండి. తులసి మొక్క అంత బలంగా స్టిఫ్గా అనిపించలేదు, అందుకని కొన్ని తులసి గింజలు కూడా చల్లుకున్నాను. అవి వచ్చిన తర్వాత ఇంకొక ఏదైనా పాట్లో పెట్టుకుంటే చక్కగా తులసి చెట్టు ఇంట్లో ఉంటే మనకి ఆ గాలి మంచిది, రోజు 2-3 ఆకులు తిన్నా కూడా ఆరోగ్యానికి చాలా మంచిదండి. మా అబ్బాయికి నేను చిన్నప్పటి నుంచి వాడాను. సో డెఫినెట్గా మీరు కూడా చెట్టు లేకపోయినా సరే తెచ్చి పెంచుకోండి. అండ్ ఆ చివరి ఇందాక చూపించినవి ధనియాలండి, ఏనాడో వేశాను, ఇప్పుడు వస్తున్నాయి అనమాట. సో ఫైనల్గా అయితే ఇలాగా చిన్నగా డెవలప్ చేసుకున్నాను ఒక 15-20 డేస్, ఒక 1 మంత్ నుంచి అనుకుంటా. అండ్ ఈ క్యాన్స్ అన్నీ ఏంటంటే ఎవ్రీ మంత్ నేను తెప్పించుకునే ఆయిల్ డబ్బాలు. సో వాటిని కట్ చేసి వాటిలో కూడా ఇక్కడ పెట్టుకున్న మట్టి అనేది నింపుకొని మొక్కలు పెట్టాలనేది నా ఐడియా. సో ఇంకా అది ఇంప్లిమెంట్ చేయలేదు, అది చేసినప్పుడు మీతో షేర్ చేస్తాను. అండ్ ఈ డబ్బా చూడండి, మా పిల్లలు మొన్న మీకు ఒక బటర్ఫ్లైస్ అంతకుముందు వ్లాగ్స్లో షేర్ చేశాను కదా,
ఈ క్యాటర్ పిల్లర్స్ ఎక్కడి నుంచి తెస్తారో నాకైతే తెలియదు, కానీ వాటిని తీసుకొస్తారు. ఈ ఆకులు తీసుకొచ్చి పెడతారు. అవి తింటూ చక్కగా పెరుగుతాయి. కొంతకాలానికి కంప్లీట్గా బటర్ఫ్లై లాగా ఫామ్ అయిపోయి హ్యాపీగా ఎగిరిపోతాయి అనమాట. సో ఈ పనులు అనమాట. ఇంట్లో వద్దు అన్నానని చెప్పేసి ఇక్కడ పెట్టుకున్నారు. సో అంతేనండి, ఇవాళ సింపుల్ అండ్ హ్యాపీ వ్లాగ్ మీకు నచ్చింది, ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.